నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వ జగత్తును నిర్వహించే మహాశక్తి జగన్మాత. సకల దేవతలు అర్చించే దైవం జగన్మాత. లలిత త్రిపుర సుందరి అర్చతావతార మూర్తిగా నెలకొన్న దివ్యాలయం ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విలసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. లలిత త్రిపుర సుందరి శ్రీ చక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి, మహామంత్రాది దేవత. అలాంటి లలిత త్రిపుర సుందరీ దేవి అర్చావతారమూర్తిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అలరాలుతోంది. 2006 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమై అమ్మవారి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత అంటూ కీర్తించే లలిత త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవత, షోడశ మహావిద్యలకు అధిదైవం. అలాంటి లలిత త్రిపుర సుందరీదేవి దర్శనం, ఆరాధనం యోగ సాధనకు, జ్ఞాన విచారణకు మూలహేతువు అవుతుంది. అలాంటి లలిత త్రిపుర సుందరీదేవి అర్చావతారమూర్తిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అలరారుతోంది. 2006 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమై అమ్మవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అపార కరుణకు మారుపేరు అమ్మ. భక్తి, ప్రేమ ఎక్కడుంటాయో అమ్మ అక్కడే ఉంటుంది. అలాంటి అమ్మ లలిత త్రిపుర సుందరీ దేవిగా కొలువు తీరిన ఈ ఆలయం మాతృశక్తిధామంగా వర్ధిల్లుతోంది. జంగారెడ్డిగూడెం సుబ్బమ్మపేట మార్గంలో ఉన్న శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరీదేవి ఆలయానికి 2004 సంవత్సరంలో శంకుస్థాపన నిర్వహించారు. 2006 సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు అమ్మవారి మూల విరాట్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. గత 8 సంవత్సరాలుగా ఈ ఆలయం అమ్మవారి భక్తుల పాలిట కల్పతరువై వెలుగొందుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే ఆలయం ప్రతినిత్యం భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది. జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా మంగళప్రదమౌ మాంగళ్యదాయిని మంగళ గౌరీ శ్రీ. త్రిపురాత్రయంలో రెండవ శక్తిగా లలిత త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ చేతిలో చెరుకుగడను ధరించి సింహవాహినిగా జగన్మాత దర్శనమిస్తోంది. దివ్యాలంకృతంగా వెలిగే మాతను భక్తులు తన్మయపూరితంగా దర్శించుకుంటారు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాడ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీ రత్నాంగుళీయల సదంగుళి పల్లవాడ్యా మాణిక్య హేమవలయాంగద శోభమానం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్ధదా. జంగారెడ్డిగూడెంలోని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో పరివార దేవతలకు సంబంధించిన ఉపాలయాలున్నాయి. ఆ ఉపాలయాల్ని భక్తులు సందర్శించుకుంటారు. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయ లోగిలిలో శ్రీ కామేశ్వర స్వామి వారి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది.
ఆలయ ప్రాంగణంలోనే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి సకల కవచయుక్తంగా దర్శనమిస్తారు. శాంతాకారుడు, భుజగశయనుడు, పద్మనాభుడు, విశ్వాకారుడు అయిన నారాయణస్వామి లక్ష్మీ సమేతంగా ఈ ఆలయంలో అర్చామూర్తిగా దర్శనమిస్తాడు. క్షిప్రప్రసాది అనగా వేడుకున్న వెంటనే వరాల్ని అందించే పంచముఖ ఆంజనేయ స్వామి ఈ ఆలయంలోని ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాడు. గరుత్మంతుడు, హయగ్రీవుడు, నరసింహుడు, వరాహమూర్తి, ఆంజనేయుల సమ్మిళిత రూపమే పంచముఖ ఆంజనేయ స్వరూపం. సకల గ్రహదోషాలు, సమస్త వాస్తుపరమైన దోషాల నివారణకు పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభ సమక్షంలో ఉమాపుత్రుడైన సాక్షి గణపతి దర్శనమిస్తాడు. ఈ ఆలయ లోగిలిలో జగద్గురువు ఆదిశంకరాచార్యుల దివ్య సన్నిధి, అభయాంజనేయ స్వామి వారి సన్నిధి నెలకొని ఉంటాయి. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆలయం నిత్య పూజాధికాలు, ఉత్సవాలతో కలకలలాడుతోంది. మాంగళ్య గౌరిగా అమ్మవారిని భక్తులు ఆరాధన చేస్తారు. శ్రీ చక్రార్చనకు ఈ ఆలయంలో విశేష ప్రాధాన్యం. చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవికి ఈ ఆలయంలో ఆరాధనా పరంపర కడు విశేషంగా కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష కుంకుమార్చన, పంచామృతాభిషేకాన్ని ప్రతినిత్యం శ్రీచక్రానికి కుంకుమార్చనను భక్తులు నిర్వహించుకుంటారు. ఈ ఆలయంలో మహిళా భక్తుల చేత ఆలయ ప్రధాన నిర్వాహకులైన ఆచార్య స్వాములు లలితా సహస్రనామ పారాయణను నిర్వహిస్తారు. ప్రతి నెల పౌర్ణమి నాడు చండీ హోమ, లలితా సహస్రనామ సహిత కుంకుమార్చనలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ బహుళ పాడ్యమి నాడు అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో విశేషంగా దేవీ నవరాత్రులు కొనసాగుతాయి. అమ్మవారిని వివిధ రూపాలలో శరన్నవరాత్రుల సందర్భంగా అలంకరిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రుల్ని వైభవంగా నిర్వహిస్తారు. మహాకామేశ్వర సహితంగా శ్రీచక్రయుక్త శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి దర్శనం భక్తులకు భవభయ విమోచనను కలిగిస్తుంది. పన్నెండు 6/2006లో జంగారెడ్డిగూడెం సుబ్బంపేట రోడ్లో ఈ లలితా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠింపబడినది. అప్పటి నుంచి కూడా
ఈ అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చనలు, పంచామృత అభిషేకములు జరపబడతాయి. ఈ అమ్మవారి ఆలయంలో ఒక 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శించుకుని, అలాగే క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అమ్మవారికి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ స్వామికి దీపారాధన చేసుకుని మన యొక్క మనసులో ఏ కోరికైతే అనుకున్నామో అవి తప్పకుండా సిద్ధిస్తాయని ఇక్కడ భక్తులందరూ కూడా చెబుతూ ఉంటారు. ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవ సింధుపోతం. ఆదిపరాశక్తి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి జగత్తును తన చిరునగవుతో పరిపాలిస్తోంది. పరమశాంత రూపిణి అయిన అమ్మ అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం.